మొన్న టీసీఎస్ నేడు విప్రో మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలో ఏం జరుగుతోంది? ఐటీ కంపెనీల్లో మతం మారాలంటూ ఒత్తిళ్లొస్తున్నాయా? ఇదే విషయంపై విప్రో మాజీ ఉద్యోగిని పోలీసుల్ని ఆశ్రయించారు. అలాంటిదేం లేదంటూనే విప్రో అంతర్గత విచారణకు ఆదేశించింది. మరోవైపు ఐటీ కంపెనీల్లో కార్పొరేట్ జిహాద్ జరుగుతోందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. విప్రో పూణే క్యాంపస్లో పనిచేసిన ఒక మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. మతం మారాలంటూ తన మేనేజర్ బలవంతం చేశారని, ఆమె వేధింపులు తట్టుకోలేక చివరకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. పూణేలోని హింజవాడిలో గల విప్రో క్యాంపస్లో పనిచేసిన ఆమె మత విశ్వాసాల కారణంగా తాను కంపెనీలోని సీనియర్ మేనేజర్లు, టీం లీడర్లకు టార్గెట్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లాం మతంలోకి మారాలంటూ తనను వేధించారని, వ్యతిరేకించినందుకు తన మేనేజర్ మరిన్ని వేధింపులకు దిగిందని, తన పనితీరు బాలేదని నివేదిక ఇస్తానని బెదిరించేదని ఆరోపించారు. ఇస్లాంలోకి మారితే దుబాయ్లో విలాసవంతమైన జీవితం ఉంటుందని, పెళ్లి చేసుకుని సెటిల్ కావచ్చంటూ ప్రలోభ పెట్టారన్నారు బాధితురాలు. అలాంటి వాటికి తాను నిరాకరించడంతో పనితీరు బాగోలేదంటూ నెగిటివ్ రిపోర్టులు ఇస్తామని, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగారన్నారు. చివరకు ప్రలోభాలకు తాను ఒప్పుకోలేదని 2025లో ఆగస్టులో మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్ ద్వారా తనతో బలవంతపు రాజీనామా చేయించారన్నారు. शाहिना रफीक वो मुसलमान लड़की है जिसने मुझे पहले दिन से परेशान किया। उसने पहले दिन ही मुझे कॉल पे बहुत सारी व्यक्तिगत बातें पूछी और उस पे उसने मुझे ये कहा कि इतने मीन्स तुम बहुत पढ़ी लिखी हो और जो सैलरी विप्रो दे रही है वो बिल्कुल ना के बराबर है। तुम उससे अच्छा है कि राम कुमार के साथ, जो कि मेरे कंट्री हेड थे, उनके साथ शारीरिक संबंध रखें एंड उसके थ्रू दुबई जाएं। दुबई में मेरे साथ बहुत शेख पहचान के हैं, तो उन शेख के साथ, उनमें से किसी एक के साथ मैं आपकी शादी करवा दूंगी। उससे आपको फाइनेंशियल ग्रोथ मिलेगी। बाकी जो सारी अड़चने हैं, अकेले रहना, अकेले ही सारे काम करना और अकेले ही सबको स्टेबल करना खुद को, वो सबसे आपको निजात मिल जाएगी। ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న బాధిత మహిళ పోలీసులతో పాటు మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించారు. 2019 నుంచి 2025 వరకు పూణేలోని విప్రో కార్యాలయంలో పనిచేసిన సమయంలో ఈ ఘటనలు జరిగాయని ఆమె ఫిర్యాదులో తెలిపారు. హిందూ సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. మహిళా ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. తమ సంస్థలో మతపరమైన వివక్షకు, ఉద్యోగుల వేధింపులకు ఎలాంటి స్థానం లేదని విప్రో స్పష్టం చేసింది. పోలీసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నామని, వారు కోరిన సమాచారం అందించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గతంలో నాసిక్ టీసీఎస్లోనూ మతమార్పిడి ఆరోపణలు వచ్చాయి. ఐటీ కంపెనీల్లో కార్పొరేట్ జిహాద్ జరుగుతోందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మతమార్పిడిలకు ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల ప్రతినిధులు.